ఏదైతే అండి మనము నానక్రామ్గూడ గచ్చిబౌలి ఈ సరౌండింగ్స్లలో ఫ్లాట్ కొంటున్నామో అదే ప్రైస్కి మీకు ఇక్కడ ట్రిప్లెక్స్ విల్లా రావడం జరుగుతుందండి. దట్టు 4 BHK విల్లా అండి. ఇటు సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవే ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకి 4 సిటీ కనెక్టివిటీ రోడ్ అనేది కూడా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అండి మనకి 4.85 acres లో 64 ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ ఎంప్లాయీ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ యొక్క వివరాలు కూడా తెలుసుకున్నట్టయితే మనం రావిర్యాలలో ఉన్నామండి. ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయినటువంటి రావిర్యాల అండి. రావిర్యాల మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని ఎందుకని అంటే త్రూఅవుట్ ది ORR లో ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జిట్ వచ్చేసండి ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాలలో ఉంటుంది. అది వచ్చేసండి మనకి 4 సిటీ కనెక్టివిటీ రోడ్, టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్, 330 ఫీట్ రోడ్ అనేది కూడా మనకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగండి ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ పక్కనే చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుందండి వండర్లా. జస్ట్ వండర్లకు ఆనుకునే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. అలాగండి మీరు ఈ ప్రాజెక్ట్కి రావాలనుకున్నట్టయితే ఎగ్జిట్ ఏదైతే మనము 13 చెప్పానండి, అక్కడి నుంచి దిగంగానే లెఫ్ట్ తీసుకోగానే వండర్లా రోడ్ అండి. వండర్లా రోడ్కి మెయిన్ గేట్కి రాగానే రైట్ సైడ్ తీసుకోగానే మనకి ఈ రోడ్ వస్తుందండి. ఇది వచ్చేసి ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందామండి. ఇది వచ్చేసి HMD అండ్ రేరా అప్రూవ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ చెప్పాను కదండి 4.85 acres లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అన్ని కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ గచ్చిబౌలిలో కానీ నానక్రామ్గూడలో కానీ ఒక 3 BHK చూసుకున్నా కూడా మినిమం 2 CR నుంచి 3 CR వరకు డిపెండ్స్ అయ్యి ఉంటుందండి ఏరియాని బట్టి. ఏదైతే అండి మనము నానక్రామ్గూడ గచ్చిబౌలి ఈ సరౌండింగ్స్లలో ఫ్లాట్ కొంటున్నామో అదే ప్రైస్కి మీకు ఇక్కడ ట్రిప్లెక్స్ విల్లా రావడం జరుగుతుందండి. దట్టు 4 BHK విల్లా అండి. ఇది వచ్చేసి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. మనకి 2027 ఆగస్టులోనైతే మనకి హ్యాండ్ అవుట్ డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి కనెక్టివిటీస్ కూడా తెలుసుకుందాం అండి. ఇప్పుడు మనం ORR ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉన్నాం కదండి. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది, బొంగళూరు అండి. జస్ట్ మనకి 18 minutes డ్రైవ్ ఉంటుందండి. అలాగే అండి ఇప్పుడు మనం 500 మీటర్ డిస్టెన్స్ లోనే 13 ఉంటుంది. అలాగే మనకి 13 అంటే రావిర్యాల. అలాగండి మనకి తుక్కు కూడా చూసుకున్నట్టయితే ORR ఎగ్జిట్ నెంబర్ 14 అంటే మనకి శ్రీశైలం హైవే, ఇటు సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవే ఉంటుంది. మధ్యలో వచ్చేసి మనకి 4 సిటీ కనెక్టివిటీ రోడ్ అనేది కూడా ఉంటుందండి. అలాగండి మనము ఎగ్జిట్స్ కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చూసుకుందాము. మనకి దగ్గరలోనే చూసుకున్నట్టయితే TCS ఉంటుందండి లెఫ్ట్ సైడ్ లో. మనకి ఇదే ORR ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెళ్తే కనుక మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఫాక్స్కాన్ మరియు కేన్స్ కంపెనీస్ కూడా ఉంటాయండి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే తుక్కుగూడకు వెళ్తే మనకి ఫ్యాబ్ సిటీ కూడా ఉంటుందండి. అలాగే మనకి టాటా ఏరోస్పేస్ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జోన్స్ చెప్పానండి, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కేవలం 5 minutes డ్రైవ్ లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్న నంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కనెక్టివిటీస్ తో పాటు ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వచ్చామండి. ఇప్పుడు మనం ఒకసారి విల్లా యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాము. సార్ వచ్చేసి కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తారండి, ఏమనుకోవద్దు. సార్, ఇది మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో విల్లా సార్? ఇది 180 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకి. 180 స్క్వేర్ యార్డ్స్ విల్లా. ఇది మనకి ఏ ఫేసింగ్ లలో విల్లాస్ అవైలబుల్ ఉంది? వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ విల్లా. 180 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. బిల్టప్ ఏరియా వచ్చేసి 3175 సెఫ్ట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మన దగ్గర మొత్తం కూడా అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అన్ని కూడా 4 BHK అన్ని లగ్జరియస్ విల్లాస్. సరే, ఇప్పుడు చాలా మంది కూడా ఈ బ్రిక్ చూడగానే ఇక్కడ మనకు బ్రిక్ కనబడుతుంది. ఈ సిమెంట్ బ్రిక్ అనగానే కొంచెం అపోహ ఉంటుంది. దీని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. ఇది సాలిడ్ బ్రిక్ అండి. ఇది సాలిడ్ సిమెంట్ బ్రిక్. ఇది అంటే మనకి ట్రెడిషనల్ రెడ్ బ్రిక్ కన్నా కూడా స్ట్రెంత్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి సాలిడ్ సిమెంట్ బ్రిక్ తో యూజ్ చేస్తారు. ఓకే. 3 floors కూడా అదే ఉంటుంది, సేమ్ యాజ్ గా. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ హైట్ వచ్చేసి 12 feet ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 10.5 ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ కూడా 10.5 ఉంటుంది అన్నమాట. ఓకే, మంచి హైట్ ఇచ్చింది సార్. మంచి హైట్. ఓకే, సూపర్ హైట్. అది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమొచ్చింది సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది, కార్ పార్కింగ్ ఏరియా, ఎంట్రన్స్, తర్వాత ఫోయర్ ఏరియా ఉంటుంది, లివింగ్ ఏరియా ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, కామన్ టాయిలెట్ ఉంటుంది, కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఉంటుంది. ఓకే. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి మనం టాయిలెట్ కామన్ ఇచ్చాము, కామన్ ఉంటుంది టాయిలెట్. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక బాల్కనీ వస్తుంది. ఓకే. అండ్ 2 bedroom లో కూడా మనకి అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ విత్ వాష్రూమ్ ఉంటుంది అన్నమాట. ఓకే. 2 bedroom లో కూడా మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్స్ సార్? వెస్టర్న్ అండ్ ఇండియన్ రెండు ఉంటుంది. దీంట్లో మాత్రం వెస్టర్న్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే. ఓకే. అండ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ ఒక బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాషింగ్ రూమ్ ఉంటుంది. అండ్ 1 home theater ఉంటుంది, ఓపెన్ టెర్రస్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇది ఓవరాల్ ఎన్ని విల్లాస్ వచ్చినాయి సార్? టోటల్ 64 విల్లాస్. 64 విల్లాస్.
మనకి విల్లాస్ యొక్క సైజెస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సార్? 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్. 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి 222 వరకు ఉంటుంది. 222 ఎంత సేఫ్టీ వస్తుంది అన్నారు సార్ ఇది? వెస్ట్ ఫేసింగ్ విల్లా వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ లో 3175 సేఫ్టీ వస్తుంది. ఓకే. అదే ఈస్ట్ ఫేసింగ్ అయితే 3075 సేఫ్టీ వస్తుంది. అంటే మనకి 3075 సేఫ్టీ నుంచి స్టార్ట్ అప్ టు ఎంత సేఫ్టీ వరకు ఉన్నాయి సార్? అదే మనకి 3700 సేఫ్టీ వరకు ఉన్నాయి. ఓకే, అంటే 222 స్క్వేర్ యార్డ్స్ అది వచ్చేసి. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఒక డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదండి. ఆ ఎమ్యూనిటీస్ యొక్క వివరాలు కూడా మనం ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి 11,880 ఎస్ఎఫ్టీలో మనకి క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్టయితే అండి మనకి ఇండోర్ గేమ్స్ అంటే చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి ఇండోర్ గేమ్స్తో పాటు ఇందులో వచ్చేసండి మనకి జిమ్ వస్తుంది, మల్టీపర్పస్ హాల్ ఉంటుందండి, అలాగే లైబ్రరీ ఉంటుంది, అలాగే క్రెచ్ కూడా ఉంటుంది, బ్యాంకెట్ హాల్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే గ్రాసరీ స్టోర్స్తో పాటు ఇందులో మనం చూసుకున్నట్టయితే అంటే అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. లైక్ మనం చూసుకున్నట్టయితే క్రికెట్ ప్రాక్టీస్ నెట్తో పాటు ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి వాక్ త్రూ ఏరియా కూడా రావడం జరుగుతుందండి. అంటే వాకింగ్ ట్రాక్ అన్నది కూడా ఉంటుంది. ఎల్డర్ సిట్ అవుట్ ఏరియాతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి నేచర్ కూడా దగ్గర ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ అన్నది కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఆ విధంగా గ్రీనరీ అయితే కూడా ప్లానింగ్ అన్నది కూడా చేస్తున్నారండి. ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ అయితే డెవలప్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాంటి ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే ఇంటర్నల్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ ఉంటుందండి. అలాగే మనకి ఎంట్రన్స్ రోడ్ చూసుకున్నట్టయితే 40 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం వండర్లా నుంచి చెప్పుకున్నామో అదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూపించట్లేదండి. మీకు 3D విజువల్స్ అయితే ప్లే చేస్తున్నానండి. మీరు ఒకసారి పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా హౌసెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేసి అయితే చూడండి. సర్వీస్ రోడ్ కూడా మనకు ప్రాజెక్ట్ పక్క నుంచి వెళ్తుందండి. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మనకి ప్రాజెక్ట్ పక్క నుంచి మనకి సర్వీస్ రోడ్ ఉందని చెప్పుకున్నాం కదండి. మనకి బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అలాగే ప్రాజెక్ట్లో పాటు డెవలప్మెంట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ప్రకారంగా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పాం కదండి. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందండి. దగ్గరలోనే మనం ఈ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అన్ని కూడా చెప్పుకున్నాం కదండి. ఈ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్స్ అండి. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అలాగే మనం ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. కనెక్టివిటీస్ ఇక్కడ దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా తెలుసుకుందామండి. దగ్గరలోనే చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది స్కూల్స్ తో పాటు మనకి ఇటు సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నాం కాబట్టి నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గర ఉన్నాయండి. లైక్ మనం చూసుకున్నట్టయితే మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఆగాఖాన్ అకాడమీ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, అలాగే సాగర్ హైవేలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్ కాల్ చేసినట్టయితే సార్ వాళ్ళు వచ్చేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు మనకి 222 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ ఫేజింగ్స్లలో డిఫరెంట్ డైమెన్షన్స్లలో మనకి హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 180 స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లాకి వచ్చేసండి 3,05,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగండి మనకి 222 స్క్వేర్ యార్డ్స్ విల్లాకి వచ్చేసండి 3,75,00,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రైస్ చెప్పానో అండి, ఇందులో మనకి ఏవైతే ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఇంక్లూడెడ్ అయ్యి ప్రైస్ చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు 80 to 90% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో కనబడుతున్న సార్ వాళ్ళ నంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు ఎనీ టైం కూడా మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చెప్పానో మీరు పర్సనల్ గా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే 3 BHK ఫ్లాట్ గచ్చిబౌలిలో నానక్రామ్గూడలో కొందాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే అండి మీకు ఫ్లాట్ ధరకే ఇక్కడ లగ్జరియస్ 4 BHK ట్రిప్లెక్స్ విల్లా రావడం జరుగుతుంది. అలాగే గచ్చిబౌలి నుంచి కూడా ఒకసారి డ్రైవ్ కూడా చూసుకుందాం అండి. జస్ట్ మనకి 40 minutesలోనే మనకి గచ్చిబౌలి వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ORR ఎగ్జిట్ నెంబర్ 13 కూడా మనకి పక్కకే ఉంది కాబట్టి హ్యాసిల్ ఫ్రీ డ్రైవ్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. అలాంటి ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి. ఇలాంటి అద్భుతమైనటువంటి కనెక్టివిటీస్తో పాటు దగ్గరలో నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అండి ఒకసారి మీ ఫ్యామిలీ తోట విజిట్ చేసి చూడండి. మీరు ఒక సరైన నిర్ణయం అన్నది కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.